మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. వైబ్రాండ్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేటప్పటికీ మనకి పెద్ద పండగ అని చెప్పుకోవడం అని జరుగుతుంది. ఎందుకంటే ఈ సంక్రాంతి పండగకు సంబంధించి అంటే ఈ 3 రోజులకు సంబంధించిన పండగల హడావిడంతా కూడా మనకి ధనుర్మాసం నుంచి కూడా మొదలవుతుంది. అలాగే రవి ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి ఆ రోజు మనకి మకర సంక్రాంతిగాను ఉత్తరాయణ పుణ్యకాలంగాను చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మరి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏమిటి అని చూసుకున్నప్పుడు దేవతలకి మనకి బ్రహ్మముహూర్తంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్తరాయణం వచ్చిన దగ్గర నుంచి కూడా ఉపనయనాలు అలాగే శుభ కార్యక్రమాలు దక్షిణాయనంలో కూడా జరుగుతాయి. కానీ ఉత్తరాయణం అంతా కూడా మనకి ఇంకా విశేషంగా ఉండడం అనేది జరుగుతుంది. దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలంగా చెప్పడం కూడా మనకి జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ భోగి రోజుతో అంటే మనకి ఇంచుమించు ఈ మకర సంక్రాంతితో భోగి అయిపోయిన మకర సంక్రాంతితో దక్షిణాయనం అయిపోయి పితృదేవతలకి ఇక్కడ ఆఖరి రోజుగాను తర్వాత దేవతారాధనలకి ప్రారంభంగాను చెప్పడం అనేది జరుగుతుంది సంక్రాంతికి. అలాగే ఈ సంక్రాంతికి వచ్చేటప్పటికి మనకి పెద్దల పండగ అని కూడా చెప్తారు. అంటే ఎవరైనా ఇంట్లో గతించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏదైనా సంబంధించిన పూజ కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఏవైనా వాళ్ళని తలుచుకుని తర్పణాలు వదలడం కానీ లేకపోతే వాళ్ళ ప్రీతి కొరకే ఎవరైనా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఏదైనా ఒక బియ్యమో లేకపోతే ఏదో ఒకటి దానం లేకపోతే కొంతమంది మనకి వాయినాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి పెద్దలకి ఇస్తాం కదా మనం అలాంటివి అంటే బియ్యము కూరలు పప్పు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం అంటే ఇక్కడ ఈ రోజు నుంచి ఈ యొక్క సూర్యనారాయణమూర్తి రథం అనేది తిరుగుతుంది. మామూలుగా అయితే మనకి వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం ఆయనకి అప్పుడు ఉత్తరం వైపు మారుతుంది. అంటే దక్షిణం వైపు వరకు వెళ్ళిన సూర్యనారాయణమూర్తి మళ్ళీ ఆయన రథం ఏమవుతుంది ఉత్తరం వైపుకి పయనిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉత్తరాయణం అనేది మొదలవుతుంది. అలాగే ఇక్కడ ఈరోజు కానీ ఉదయాన్నే లేచి మనకి సహజంగా చెప్పినప్పుడు కూడా ఏం చెప్తామంటే దైవారాధనకి సూర్యోదయానికి పూర్వము ఏదైనా ఈ యొక్క పితృదేవతల కార్యాలు ఏదైనా మన కార్యక్రమాలు చేసినప్పుడు సూర్యోదయం తర్వాత చేయమని చెప్తోంది. అందుకనే సంక్రాంతి రోజు ఇంట్లో చేసుకునే పండగ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దీపారాధన కానీ అవి కానీ పొద్దున్నే చేసేసుకోవచ్చు స్నానం అయిన తర్వాత ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ పితృదేవతలకి ఏవైతే తర్పణాలు వదులుతారో వాళ్ళందరూ మాత్రం సూర్యోదయం అయిన తరువాత ఇక్కడ తర్పణాలు వేడవడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది పూర్వంలో ఇప్పుడు కొంత ఇంకా చేస్తున్నారనుకోండి కానీ కొద్దిగా తక్కువైంది. మామూలుగా అయితే ఈ సంక్రాంతి రోజు తిథి కూడా పెడతారు కొంతమంది. అంటే పెద్దల కోసం ఒక వాళ్ళ పేరు చెప్పి బ్రాహ్మణ్ణి పిలిచి స్వయం పాకాలు కానీ వాళ్ళకి భోజనం పెట్టడం కానీ ఇలాంటి కార్యక్రమాలు లేదా వాళ్ళకి నచ్చిన పదార్థాలు చేసి నివేదన చేయడాలు ఇలాంటి కొంత ఎవరింట్లో పద్ధతుల ప్రకారం వాళ్ళకి నడుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి రాశాధిపతి శని భగవానుడు. అలాగే మనకి ఈ సంక్రాంతి వచ్చేటప్పటికి పుష్యమాసం కూడా వచ్చేస్తుంది. దీన్నే పౌష్యమాసం అని కూడా అంటాం. దీనికి అధిపతి కూడా శని భగవానుడే. కాబట్టి ఈ ఎవరైతే ఈ సంక్రాంతి రోజు నువ్వులతో సంబంధించిన పనులు అంటే తిలతర్పణాలు లేదా నువ్వులు బెల్లంతో కలిపిన ప్రసాదం చేసుకుని పంచిపెట్టడం లేదా నువ్వులతో సంబంధిత ఉన్న ఆహార పదార్థాలని స్వీకరించడం అలాగే నువ్వులు బెల్లం కలిపి కొంతమంది దీపారాధన కూడా చేస్తారు. అది కొంతమంది ఇళ్లలో అలవాటు ఉంటుంది లేదా అది చేసుకుంటే కలిసి వస్తుంది అని అది అందరూ చేస్తారని కూడా నేను చెప్పను. కొంతమందికి ఆ నువ్వులు బెల్లం కలిపి దాన్ని ఒక ప్రమిద కింద చేసి నువ్వుల నూనెలో ముంచి ఆ యొక్క ఒత్తిని కుంభ ఒత్తులు అవి ఉంటాయి కదా వాటితో 3 కానీ ఆ ఒత్తులను చేసి ఈ దీపారాధన చేసుకోవడం. ఎందుకంటే ఇది శనికి ప్రీతి కొరకే. ఎవరైతే అష్టమ శని అర్ధాష్టమ శని అయితే శని మహర్దశ జరుగుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఏళ్ళనాడు శని వీళ్ళందరూ ఉన్నవాళ్ళు కూడా శని ప్రీతి కొరకే చేయడం అనేది జరుగుతుంది. అలాగే
సంక్రాంతి రోజు కూడా మనకి కొన్ని దానాలు ఇవ్వమని చెప్తోంది శాస్త్రం. ఏమిటి అవని కానీ మనం చెప్పుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ స్వయం పాకం ఇచ్చిన తర్వాత కూడా మనకి సంక్రాంతి రోజు అంటే ఈ పితృదేవతల ప్రీతి కొరకై సూర్యోదయం అయిన తర్వాత తర్పణాలు వదిలి నెయ్యి, పెరుగు, బియ్యము, అలాగే గుమ్మడికాయ, వస్త్రము, వెండి ఇలాంటివి దానం ఇవ్వమని చెప్తోంది. వెండి అంటే కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. కాబట్టి కనీసం ఈ వస్త్రమో, బియ్యమో, పెరుగో ఏదో ఒకటి మనకి ఇవ్వమని చెప్తోంది. అయితే ఇక్కడ మనకి పురాణాల ప్రకారం కానీ చూసుకున్నప్పుడు మనకి ఈ యొక్క పెరుగు దానం చేస్తే సంక్రాంతి రోజు చాలా మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి మనకి ఇక ద్రోణాచార్య యొక్క భార్య అయిన కృపి ఆవిడ ఈ యొక్క వారి యొక్క సంపద లేదని ఎంతో బాధపడుతూ ఉంటుంది ఆవిడ. అయ్యో మనకి ఇంత అష్టైశ్వర్యాలు లేవు, ఏం లేవు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇలా అని ఆవిడ బాధపడుతూ ఉంటుంది. ఉన్నప్పుడు ఈ యొక్క దుర్వాస మహర్షి అప్పుడు ఆవిడ యొక్క బాధను గమనించి ఆవిడికి చెప్తాడనమాట, ఈ దద్ది మందన వ్రతం అని చెప్పి చేయమని చెప్తారు. అంటే సంక్రాంతి రోజు ఎవరైతే పెరుగును దానం చేస్తారో దాన్నే దద్ది మందన వ్రతం అంటారు. అలా దానం చేసిన వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అని చెప్పి మనకి పురాణాల ద్వారా కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి రోజు పితృదేవతలకై చేసే తర్పణాలు, దానితో పాటు మనకి స్వయం పాకము, అలాగే ఈ యొక్క పెరుగు, నెయ్యి, బియ్యము, వస్త్రము, అలాగే ఈ యొక్క వెండి, ఇలాంటి గుమ్మడికాయ, ఇలాంటి మన తినే బూడిద గుమ్మడికాయ కాదు, మనం తినే మంచి గుమ్మడికాయ, ఈ మంచి గుమ్మడికాయ ఇలాంటివన్నీ కూడా దానం ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితం అనేది దక్కుతుంది. అలాగే సంక్రాంతి అనేది మనకి ప్రతీ నెల వచ్చేదే, కానీ ఇక్కడ ఈ సంక్రాంతి అనేది మనకి పెద్ద పండగగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ మాస ప్రాముఖ్యత అంతా మనకు ముంద మాసం నుంచే కూడా మనకు వస్తూ ఉంటుంది, ధనుర్మాసం నుంచే. కాబట్టి ఇది చాలా రోజులు సమయం ఉంటుంది కాబట్టి, అంటే దీనికి సంబంధించిన ఏదైతే పూజలు కావచ్చు అవన్నీ కూడా నెల రోజుల పాటు చేసిన తర్వాత ఈ పండగ వస్తుంది. కాబట్టి ఇలాంటి పండగని పెద్ద పండగ అని, కొన్ని జిల్లాల్లో అయితే దీనికి విశేషంగా ప్రభల తీర్థాలు అవన్నీ చేసుకొని, అలాగే ఆ యొక్క గ్రామ దేవతల్ని ఎవరైతే ఉన్నారో అంటే ఆ యొక్క ఇలవేల్పులు కావచ్చు, లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన దేవతల్ని ఒక ప్రభల మీద ఊరేగించి కౌసికల్లోంచి అంటే కాలవల్లోంచి, పంట పొలాల్లోంచి తొక్కించుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రభల్ని తీసుకొచ్చి ఓ చోటకి తీసుకొచ్చి అక్కడ విశేషంగా ఉత్సవాలు చేయడం, తీర్థాలు చేయడం అనేది జరుగుతుంది. అందుకనే మనకి చూడండి కోనసీమ జిల్లాల్లో కూడా మనకి ప్రభల తీర్థాలు అని చెప్పి చేస్తారు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా దేవతలు వాళ్ళని తీసుకురావడం, ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళు ధనుర్మాసంలో ఒక మంచి రోజు చూసుకుని మొదలు పెట్టుకుని చేయడం అనేదే జరుగుతుంది వాళ్ళు కూడా. కాబట్టి ఈ సంక్రాంతి పండగకి ఇవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది కనుమ రోజు చేస్తారనుకోండి, కానీ ఇది సంక్రాంతిలో భాగంగానే ఈ యొక్కవన్నీ కూడా జరుగుతూ ఉండడం. అలాగే సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ గ్రామాల్లో ఉండే ఏదైతే దేవతలు ఉన్నారో అంటే ఆ యొక్క గ్రామాల్లో ఉండే శివాలయంలో ఉన్నవారు అంటే పల్లకీల్లో దేవుళ్ళని ఊరేగించడము సాయంకాలం పూట, ఇవన్నీ కూడా కొన్ని పల్లెటూరుల్లో మనకి ఇంకా ఇప్పటికీ మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ హరిదాసులు రావడం ఇవన్నీ కూడా మనకి సంక్రాంతికి విశేషంగా కనపడడం. అయితే కొన్ని చోట్ల ఈ పందాలు, కోడి పందాలని ఇవన్నీ రకరకాల వాళ్ళకి సంబంధించిన రీతిలో కొన్ని చోట్ల చేసుకుంటూ ఉంటారు. కానీ సంక్రాంతి అనేటప్పటికి మనకి ఈ పెద్దల యొక్క పండగగాను ఉత్తరాయణ పుణ్యకాలము మనకి విశేషం కాబట్టి చేస్తారు. అందుకనే ఈ ఉత్తరాయణ పుణ్యకాలము మరియు ఎప్పుడైతే రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సూర్యనారాయణమూర్తి ప్రీతి కొరకే పరమాన్నాన్ని నివేదన చేయాలి అని చెప్తోంది శాస్త్రం. అలాగే ఈరోజు కూడా నువ్వుల్ని వాడడం కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే ఇటు శని ప్రీతి, అటు రవి ప్రీతి, అంటే ఇద్దరూ కూడా ఇక్కడ తండ్రి కొడుకులుగా, రవి ఆత్మకారకుడు, శని కర్మకారకుడు. కాబట్టి ఇద్దరు ప్రీతి కొరకే ఈరోజు చేసే మనం
పూజ చేసినా నివేదన చేసినా ఇవన్నీ కూడా ప్రసాదం చేసి నివేదన చేయడం వల్ల సూర్యభగవానుడికి విశేషమైన ఆరోగ్య లోపాలు ఎవరికైనా ఉంటే అవి తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు చేసే ప్రతి దానము, ధర్మము, అలాగే పూజ, అర్చన ప్రతిదీ కూడా మనకి విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. సంక్రాంతి అనేటప్పటికీ మనకి అందరు బంధువులు, మిత్రులు అందరూ కలుసుకుని ఒక కోలాహలంగా చేసుకునే పెద్ద పండగ. కాబట్టి ఇలాంటి సంక్రాంతిని అందరూ కూడా సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.